హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చేయబోయే రెసిపీ ఏంటంటే, మనము బయట చైనీస్ సెంటర్కి వెళ్ళామంటే ముందు కంటపడేది ఒకటే. అదేంటి అంటారా? వెజ్ మంచూరియా. అయితే ఇవాళ మన ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ కంటే బెటర్గా, హైజీనిక్గా, ఫుల్ ఫ్లేవర్తో వెజ్ గోబీ మంచూరియాని తయారు చేద్దాం. బయట దొరికే మంచూరియా తినడానికంటే టేస్ట్గా, అలాగే ఫ్రెష్గా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినడం చాలా మంచిది. పిల్లలకి కూడా చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, కిడ్స్‌కి ఈవినింగ్ స్నాక్ లాగా, అలాగే పార్టీలో స్టార్టర్ లాగా, రోజు డిన్నర్‌కి సైడ్ డిష్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇంట్లో సరైన ఇంగ్రీడియెంట్స్‌తో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్‌ని ఈజీగా రీచ్ అవుతారు. ఈ వీడియోలో నేను చాలా సింపుల్ స్టెప్స్‌లో క్రిస్పీగా, స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. నీళ్లు కారేలా విజువల్స్ ఉంటాయి. కాబట్టి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూసేటప్పుడు ఏ ఒక్క చోటైనా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మన రెసిపీని మొదలుపెట్టేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్స్ క్యాబేజీ తురుమును వేసుకోవాలి. ఈ క్యాబేజీని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. దీనిలో ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ మైదా, అలాగే హాఫ్ కప్ కార్న్‌ఫ్లవర్‌ని వేసుకోండి. ఒక చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక చెంచా జీరా పౌడర్, అలాగే ఒక చెంచా మిరియాల పౌడర్‌ని వేసుకోండి. అలాగే దీనిలో ఒక చెంచా కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. ఈ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది. మీరు వాటర్ ఏం వేసుకోవద్దు. ఇలా కలిపేటప్పుడు ఎక్కువగా మెత్తగా అనిపించినట్లయితే మళ్ళా సేమ్ క్వాంటిటీలో కార్న్‌ఫ్లవర్, మైదాని వాడుకోండి. అంటే ఒక హాఫ్ కప్ మైదా వేసుకుంటే హాఫ్ కప్ కార్న్‌ఫ్లవర్‌ని కూడా వేసుకోవాలి. దీనిని బాగా గట్టిగా పిసుకుతూ కలపాలి. మాకు కొంచెం మెత్తగా అయినట్టు అనిపించింది. కొంచెం మళ్ళీ కార్న్‌ఫ్లవర్‌ని, మైదాని యాడ్ చేసుకున్నాం. మీరు కూడా అలాగే కలుపుతూ ఉండేటప్పుడు మైదాని, కార్న్‌ఫ్లవర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా ఇలా గట్టిగా వచ్చేలాగా కలపాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్నని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం బాల్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఈ బాల్స్‌ని పెద్దగా చేయకూడదు. ఎందుకంటే ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి కాబట్టి, లోపలి వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి, చిన్నగా చేసుకుంటే లోపలి వరకు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలాగే మొత్తం బాల్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌ని దీనిలో వేసుకోవాలి. వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలాగే మిగతా బాల్స్‌ని కూడా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది లోపలి వరకు బాగా ఉడుకుతుంది. ఇలా మళ్ళీ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనము చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అలాగే వెంటనే పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్‌లో అయిన తర్వాత సోయా సాస్ 2 చెంచాలు,
అలాగే చిల్లీ సాస్ 2 చెంచాలు, అలాగే 1-2 చెంచాల టమాటా సాస్‌ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 చెంచా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీనిలో 1 చెంచా కార్న్ ఫ్లవర్ తీసుకొని 3 చెంచాల వాటర్‌ను పోసుకొని ఆ మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్‌ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా మంచూరియా బాల్స్‌కి పట్టుకునేలాగా బాగా కలపాలి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే చేయాలి. ఇలా 1-2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకు కావలసిన మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు కావలసిన మంచూరియా రెడీ అయిపోయింది. దీనిలో కాస్త కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలను కూడా వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌తోనే దీనికి చాలా టేస్ట్ అనేది వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీగా వాడండి. చూడండి, ఇప్పుడు మనకు కావలసిన స్పైసీ, టేస్టీ అండ్ ఈజీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఆ మంచూరియా చూస్తేనే నోరు ఊరుతుంది. రెస్టారెంట్ స్టైల్‌కి, బయట హోటల్ స్టైల్‌కి ఏమాత్రం తీసిపోదు. టేస్ట్ అయితే దానికంటే ఎక్కువగా వస్తుంది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లోనే చేసుకొని తినండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మనము అజినోమోటో వాడలేదు. అజినోమోటో బయట వాడతారు. అది హెల్త్‌కి మంచిది కాదు. మీరు ఒకసారి ఇలాగే చేసుకొని ఎలా ఉందో కామెంట్‌లో ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వంటల వసంతం ఫ్యామిలీలో చేరిపోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.